సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. 2700 కోట్లతో రైతు రుణమాఫీ చేశామన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, కానీ తాము అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాకముందే 50,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఈ నెల నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు ఉత్తమ్. సామాజిక న్యాయం, వెల్ఫేర్ కార్యక్రమాలు, డెవలప్మెంట్, ఇంక్లూజివ్ గ్రోత్ అనే 4 నినాదాలతో వేగవంతంగా ముందుకు పోతుందని చెప్పి మనవి చేస్తున్నారు. గ్లోబల్ స్ట్రాటజీ అనేది ప్రతి నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం మొదలైన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ధరణి పోర్టల్ వీళ్ళు ప్రైవేట్ ఆపరేటర్స్ దగ్గర పెట్టి నానా అక్రమాలకు పాల్పడ్డారు. మేము వాళ్ళ దగ్గర తీసేసి కేంద్ర ప్రభుత్వం సంస్థ NICకి అప్పచెప్పడం జరిగింది.